పద్మప్రియ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రఘురామ్ నిర్మాతగా ఫీల్ మై లవ్ వెబ్ సిరీస్ ని ప్రారంభిస్తున్నామని దర్శకులు కిషోర్ తెలిపారు. నెల్లూరు సరస్వతి నగర్ లోని చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో అధినేత రమేష్, నటి ప్రియ తదితరులు సిరీస్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తనలోని కళాకారులను గుర్తించి వెబ్ సిరీస్ లో తనకు ఒక ప్రత్యేకమైన పాత్రను ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. వెబ్ సిరీస్ విజయవంతంగా నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు. పట్టుకొని పోసి ఉంటుంది తలా ఒకటి. అందరికీ నమస్కారం. నేను మిథున ప్రియ. రమేష్ సార్, నేను 2018లో ఒక చిన్న ఫిలిం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు నేను పిలిస్తే మీరు అందరూ వచ్చారు, కానీ అప్పుడు నేను ఒక్కదాన్నే ఒక ఫిలిం స్టార్ట్ చేయాలి అంటే మనం ఏంటో ప్రూవ్ చేసుకోనప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయరు, నవ్వుతారు, ఈ సినిమాలు మీరు ఏం చేస్తారులే అని. ఆ టైంలో నన్ను ట్రస్ట్ చేసింది రమేష్ గారు. నేను వెళ్ళి అంటే చెప్పుకోవడానికి ఏం లేవు, మేము ఏం సినిమాలు చేసాం ఏం లేవు, స్టార్ట్ అయింది బ్లైండ్గా. అప్పుడు నాకు లొకేషన్స్ ఇచ్చారు, ఆల్మోస్ట్ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. 4-5 డేస్ అక్కడే రెగ్యులర్గా షూట్ చేశాము. నేనేంటో ప్రూవ్ చేసుకోనప్పుడే నన్ను ట్రస్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ రోజు నన్ను ట్రస్ట్ చేశారు. ఈరోజు ఇంత పెద్ద టీం ఒక గ్రూప్లో మెసేజ్ పెడితే వస్తున్నారు మీ విలువైన సమయాన్ని ఇచ్చి. మీరందరిలో కూడా చాలామంది టీచర్స్ మంచి పొజిషన్లోనే ఉన్నారు, కానీ ఇక్కడికి వస్తే చాలా ఒబీడియంట్గా, చాలా గౌరవంగా నాతో ఉన్నారు ఇప్పటికి కూడా ఇన్ని ఫిలిమ్స్కి. థ్యాంక్ యూ సో మచ్. అలానే మన ప్రశాంతి గారు, మీకు గుర్తుందో లేదా 2018లో ఆడిషన్స్కి ఇద్దరం ఒకే జాస్మిన్ అనే ఫిలింకి వెళ్ళాం డైరెక్టర్ గారి దగ్గరికి. అప్పుడు ప్రశాంతి గారు సెలెక్ట్ అయ్యారు, స్క్రిప్ట్ ఇచ్చారు మీకు డైలాగ్ నేర్చుకోమని. నాకు బాగా గుర్తుంది. నేను అదే ఆడిషన్కి వచ్చాను, మళ్ళీ ఇలా కలుస్తున్నాం. ఇంకొస్తే ఇప్పటికి మనం 14 ఫిలిమ్స్ చేసాము. కొన్ని యూట్యూబ్లో ఉన్నాయి, కొన్ని ఓటీటీలో ఉన్నాయి. ఇప్పుడైతే మనం కెరియర్ స్టార్టింగ్లో పెద్ద ఫిలిం అంటే అసలు సంహారం, తనికెళ్ళ భరణి గారు 800 సినిమాలు చేసిన ఆయన. నేను ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఎంతగానో మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో మన స్క్రిప్ట్ విని మన నెల్లూరు వచ్చి 20 డేస్ ఇక్కడ షూట్ చేసాం. అది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఆయన డేట్స్ కూడా ఎవరికి ఇవ్వరు. మనం వాళ్ళ గేట్ ముందు వెళ్ళినా అసలు కలవడానికి టైం కూడా ఇవ్వరు. అలాంటిది ఇన్నేళ్ల కష్టం, అక్కడికి వెళ్ళాక ఓకే మనం కొన్ని ఏళ్ళుగా 8 ఏళ్ళుగా కష్టపడుతున్నాం. ఈరోజు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఫైనల్లీ సినిమా అయితే కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు మనం ఫీల్ మై లవ్ వెబ్ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేసామంటే, రెగ్యులర్గా సినిమాలు అయితే చేస్తున్నాం, ఇయర్లీ ఒక 2 తీస్తున్నాం, చిన్నవి మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కంటిన్యూగా మనకు కనిపించాలి, చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్, టీవీ కానీ వీటిల్లో ఎక్కువ వెబ్ సిరీస్ బాగా పాపులర్ అవుతున్నాయి, మొబైల్లో చూసేస్తున్నారు. సో మనం కూడా ఇక్కడ నుంచి ఫీల్ మై వెబ్ సిరీస్తో అందరు మొబైల్లోకి వెళ్ళి కనపడతాం. ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుంది, చూడండి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళకి మరి ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్లో అవకాశం ఇస్తున్నాం. ఎందుకంటే ఫిలిమ్స్లో మీరందరూ కూడా చేస్తున్నారు, చాలామంది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్ నుంచి మనకి మెసేజెస్ వస్తున్నాయి. కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా మీ సోషల్ మీడియా ద్వారా అందరికీ ఆడిషన్ పోస్టర్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రమేష్, అందరికీ చెన్నై హాస్పిటల్ రమేష్గా సుపరిచితుంది. సో కళల కోసం కూడా ఒక రమేష్ ఉన్నాడని, రమేష్ కూడా ఒక కళాకారుడని గుర్తించి రమేష్లో ఉన్న కళని బయటికి తీసిన ఘనత డైరెక్టర్ కిషోర్ గారిది. దానికి ప్రోత్సాహం మిథున ప్రియ, షీఈ్ మై ఫ్రెండ్. సో ఆవిడ ఏ ప్రాజెక్ట్ చేసినా డైరెక్టర్ గారికి చెప్పి ఒక క్యారెక్టర్ రమేష్ గారు ఉండాలా అనే విధంగా వాళ్ళు చేసే ప్రతి ప్రాజెక్ట్లో కూడా నాకు మంచి అవకాశాలు ఇవ్వడం, నాలో కూడా ఉన్న నటుడిని బయటికి తీయడం జరిగింది. వారికి ఎల్లవేళ రుణపాత్రుడుగా ఉంటాను. సో ఇదే విధంగా అంటే ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఏదో ఒక కళ ఉంటుంది, ఎంతో కొంత నైపుణ్యం ఉంటుంది. దాన్ని ఎవరైతే గుర్తించి వారిని దగ్గర తీస్తారో అప్పుడే ఈరోజు పేరెన్నిక కొన్న బాగా పెద్ద పెద్ద హీరోలు వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పుకునేటప్పుడు కూడా
పలానా రోజు పలానా వ్యక్తి నన్ను గుర్తించి నువ్వు రా చేస్తావా, ఒక అవకాశం ఇస్తాను అని పిలిచారని చెప్తూ ఉంటారు. అది వాస్తవం. కాబట్టి మీలో కూడా ఈ ఈ ప్రెస్ రిలీజ్ని చూసే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఎంతో కొంత కళ ఉంటుంది. ఆ ఆసక్తి గల వారందరూ కూడా ఈ వెబ్ సిరీస్లో కూడా ట్రై చేయాలనుకుంటే వారు కూడా ఆడిషన్స్కి వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చు, ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ముఖ్యంగా వీరు చేసే ప్రతి చిత్రం ఒక డిఫరెంట్ మెసేజ్ పబ్లిక్కి ఇచ్చాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఇట్లాంటి ఏవీ లేకుండా వీరు మొట్టమొదటిగా తీసే నెల్లూరులో ఈ వెబ్ సిరీస్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి నెల్లూరులో వెబ్ సిరీసే తీయాలి అన్నంత స్థాయికి వెళ్ళాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే అండి, నా పేరు కిషోర్ శ్రీకృష్ణ. నేను నెల్లూరులో ఇప్పటికి చాలా చిత్రాల దర్శకత్వం ఉంచున్నాను. ఇప్పుడు పద్మప్రియ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రఘురామ్ గారు నిర్మాతగా ఫీల్ మై లవ్ అని ఒక క్యాంపస్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్కి పోస్టర్ లాంచ్కి వచ్చినటువంటి నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే ఈ కార్యక్రమానికి వేదికనిచ్చి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన శ్రీ ఎస్వి రమేష్ గారికి నేను మీడియా ముఖంగాను పర్సనల్గాను నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీకు తెలుసు, నెల్లూరులో మేము ఏ ప్రాజెక్ట్ చేసినా మాకు మొదటి నుంచే కూడా మాకు సహాయ సహకారం అందిస్తుంది శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు. వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం, కానీ కారణాంతరం వల్ల ఆయన రాలేకపోయారు. అలాగే మేము మొదట మా ఫస్ట్ కెరీర్ బిగినింగ్లో నేను డైరెక్ట్ చేసిన బ్లైండ్ గర్ల్ సినిమా దగ్గర నుంచి థియేటర్ రిలీజ్ అయిన మైండ్ గేమ్ కావచ్చు, చాలా సినిమాలు శ్రీ రమేష్ గారి సహకారంతోనే మేము పూర్తి చేశాము. ఎన్నోసార్లు ఆయన ఉంటున్నటువంటి హాస్పిటల్స్ని, ఆయన ఉన్నటువంటి ఆఫీస్ని అన్నిటినీ మాకు మా ప్రాజెక్ట్కి ఇచ్చి మాకు సహకరించారు. రమేష్ గారు గొప్ప మానవతావాదే కాకుండా గొప్ప నటుడు కూడా. మేము చేసిన చాలా సినిమాల్లో ఆయన కీలకమైన పాత్రలు పోషించారు, తెర మీద కూడా. ఇప్పుడు ప్రారంభించబోతున్న ఈ వెబ్ సిరీస్లో కూడా శ్రీ రమేష్ గారు చాలా ఒక రకంగా చెప్పాలంటే సుందరాకాండలో వెంకటేష్ గారు పోషించే ఒక లెక్చర్ లాంటి ఒక లవబుల్ లెక్చర్ క్యారెక్టర్ పోషించబోతున్నారు. ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మొదటి నుంచి మేము చేసే అన్ని సినిమాల్లోనూ కథానాయకగా ఉంటూ మేము చేసే అన్ని పనులకు వెన్నుముకగా నిలబడి అన్ని ప్రాజెక్టులను మాకు సహాయ మా హీరోయిన్ విదుప్రియ గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి ముందే మేము అసుర సంహారం అని తనిఖీల భరణి గారితో ఒక పెద్ద ప్రాజెక్ట్ రూపొందించాం. అందులోనూ విదుప్రియ గారి కథానాయక. ఆవిడ నేను ఫస్ట్ డైరెక్ట్ చేసిన బ్లైండ్ గర్ల్ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నారు. అలాగే తర్వాత వసంత సేన ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. అలాగే అసుర సంహారానికి విధంగా ఉంది. అది కూడా మీ ముందుకు త్వరలో వస్తుంది. ఎప్పట్లాగే మీ సహాయ సహకారాలు మాకు అందిస్తారని నేను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంతి. నేను రెడ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా వర్క్ చేస్తున్నాను. సో ఫీల్ మై లవ్ అసలుకి చాలా బాగుంది. ఈ టైటిల్ వింటేనే నిజంగా ఫీల్ అవ్వాలనిపిస్తుంది. అంత బాగుంది ఈ టైటిల్ అయితే. చాలా బాగా సెలెక్ట్ చేసినారు. సో ఇందులో ఫస్ట్ టైం నెల్లూరులో వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడం అనేది చాలా అప్రిషియేట్ చేయదగిన విషయం. అసలుకి ఇప్పటివరకు అయితే స్టార్ట్ కాలేదు. ఎన్నో మూవీస్ అలా తీస్తున్నారు, బట్ వెబ్ సిరీస్ తీస్తూ ఉన్నారు. కిషోర్ గారు, డైరెక్టర్ గారు కిషోర్ గారు, అలాగే ఇందులో మెయిన్ లీడ్ హీరోయిన్ మధుప్రియ గారు, ఇంకా ఇందులో యాక్ట్ చేస్తూ ఉన్నారు చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ రమేష్ గారు, ఇంకా చాలా ముఖ్యమైన నటీనటులందరూ కూడా ఉన్నారు. అలాగే వీరైతే కొత్త వారికి కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వీరిని కాంటాక్ట్ కావచ్చు. సో ఇంకా ఇలాంటి అవకాశాలన్నీ మనము బెంగళూరులో, హైదరాబాద్లో అట్లా అంతా కూడా చూస్తూ ఉంటాము. బట్ మన నెల్లూరులో కూడా ఇలాగా స్టార్ట్ చేయడము నిజంగా చాలా అభినందించిన విషయము. కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఈ ఫీల్ మై లవ్ యాక్ట్ చేయాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఆ టైటిల్ చూడగానే చాలా బాగుంది, చాలా ఫీల్గా ఉంది. సో ఈ వెబ్ సిరీస్ చూసి మనం కూడా నిజంగా అంతే ఫీల్ అవుతామని నమ్మకం అయితే నాకుంది. సో ఐ హోప్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.